కష్టపడి మరి కుటుంబాన్ని ఇంట్లో కట్టడానికి పిల్లల చుట్టాలు కూడా అందుకే తన ఎందు భయభక్తులు కలవాలి ఎందు తను అన్నిలలో నుంచి వచ్చే ఈ పాప కాదు అన్ని కానీ ఎంత నన్ను అయినా దేవుడు ఎంత ఆసక్తి తెచ్చే కాబట్టి ధైర్యం అంటే సృష్టిలో ఉంది. ఇంకా పెద్ద పాప వంశీ ఆ పాప ఎక్కడ రాదు. ఈ పాప మాత్రం సుశీల కూడా కొంచెం ఉండాలి. ఈ పాప మాత్రం ఇక్కడ చర్చలు పోతుంది, మళ్ళీ అక్కడ ఆశలేదు. అందుకనే దేవుడు తన ఎందు భయభక్తులు గల వారి ఎందు తన కృపకులతో కలుపుకు వారి ఎందు యెహోవా ఆనందించు వాడే ఉన్నాడు. మరి ధైర్యంగా నిలబడింది. యెరూషలేము యెహోవాను కొనియాడుము, సీయోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మంలో బయట బలపరిచిన వాగ్దానం జరిగించిన. నేను ఇంటర్వ్యూ పట్టుకున్నట్టు స్టడీ చేసింది అయితే బాగుంటుంది. అప్పుడు కొంచెం కొంచెం దేవుడికి వస్తున్నాయి. పైన ప్రాబ్లం చూపిస్తాం. అక్కడ ఎట్లాగంటే దేవుడు నేను కాపాడి దేవుడి ఖర్చులు అలా దించుకోకుండా ఎత్తుకుండా తెచ్చుకుండా చేస్తుంది. మనం ఒకటి వంటలు కష్టాడితే అప్పుడు మళ్ళీ గుర్తొచ్చుకున్నాం. కాబట్టి దేవుడు కరెక్ట్ బయటకు తెలుసులేమో చీరలు ఈ దేవుడు కొన్నారు. ఆయన నేను గుమ్మలో పర్యలు బలపరుచున్నాను. ఈ మధ్య నీ పిల్లలు ఆశీర్వదించున్నాడు. నీ సరిహద్దుల సమాధానం ఆయన దేవగారి తండ్రి నీకు ఎంతగా పన్నాలు చెల్లించుకుంటున్నాను. మరి నా ప్రభ నా తండ్రి నీ జ్ఞానాన్ని దేవ నా తండ్రి మరి భర్త చనిపోయినప్పటికీ కూడా మీరు ధైర్యపరచు. నీ జ్ఞానాత్మక కూడా ధైర్యపరిచిన దేవా స్తోత్రం. నెమ్మది కలుగులేసిన దేవా మీరు తల్లిగా ఆదుక కట్టగా మీరు ఇచ్చిన విద్యార్థులు మీ జ్ఞానాత్మక గ్రహించండి. మంచి భవిష్యత్తు అన్ని రైతులను ప్రారంభిస్తాం. మరి నేను కూడా ఆత్మీయంగా వార్తించుకోవడానికి సమయంలో వచ్చేదో నీకు మహిమకరంగా వాడకూడదని మేము ఆశపడుతున్నాం. నీకు చెందవలసిన మహిళ చెందించుకోమని మరి ముఖ్య సంఖ్యలో సత్యం బట్టి శిశువులను బట్టి వంశం బట్టి దేవ రహేళ్ళు నా ప్రభావం అతనే అలాగే కష్టుండి నేను జ్ఞాపకం చేసుకుని ఆశిస్తున్నాను. ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. వచనంలో చదువుతున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 13 వచనం చదువుతున్నాం. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరపుడి తీసుకొని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన భోజనంకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప విలకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చని అనేది. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, గాని నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నాను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో నేను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సోదరి ఆశ దేవనాథుని దేవుని పరిశుద్ధ మందిర నిర్మాణంలో పునాది రాళ్ళుగా దేవ అనేక ఆత్మలు మీరు అక్కడ నడిపించారు. మీ చెయ్యని అతని పునాది వేసింది, మీ చేతులే పూర్తి చేస్తున్నాయని మేము స్తుతిస్తున్నాం. సిక్కోమలంకుల కుటుంబాన్ని, నిర్మల కుటుంబాన్ని బట్టి అలాగనే డాక్టర్ భావన వాళ్ళ తండ్రి ఎంతగానో ప్రేమించిన తండ్రి దేవ తయారు చేసిన ఆహార పదార్థాలన్నిటి బట్టి వాళ్ళకి ఇచ్చిన కానుకలు దేవ నా ప్రభావ ప్రతిదీ ఇంపైన శ్వాస యాగంలో మీరు ఆగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగనే మనని నా ప్రభావం అతని ఎమ్మెల్యే మాకు సహకరించుండగా వాళ్ళకి ఎన్నో పనులున్నా కూడా ఎంత ఆశతో ఆసక్తితో వచ్చారు ప్రభా. స్తోత్రం. ఎన్ టైంకు మేము వెళ్ళడానికి కృప దయచేసినందుకు నేను స్తుతిస్తున్నాను. అలాగనే ఈరోజు అజిత వాక్యం చెప్పడానికి వాక్శక్తిని అప్పుడే దయచండి. మీరు ఏం చెప్పాలనో మీకు తెలియదు, కానీ ఆత్మ తానే మీ పక్షంగా మాట్లాడతారు అన్నారు. దేవా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. ప్రభు వల్లలో పాలు పొందే ప్రతి ఒక్కరూ ప్రకటించాలని టాకే మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. దేవా మాటకు అరుణాన్ని కూడా నాతోనే మీరు ధైర్యపరచాలి. వాక్తో కూడా మీరు వాక్యం చెప్పిస్తారు మేము నమ్ముతున్నాం. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం.
అఖిల్ జీతాన్ని పెంచినారు. నిశ్చితమైతే 15,000 చేయడానికి వారికి జ్ఞానం దయచేది. ఇది పర్మనెంట్ చేయడానికి కూడా కృప దయచేది. దేవా ఒక అగ్రికల్చర్ ఆఫీసర్గా నా తల్లి బిడ్డలు మీరు ఆస్వాదించండి. దేవా నా తల్లి ఒక డాక్టర్ రోగికి ఎలాగా మందులు ఇస్తాడో అలాగా పొలంలో చూసి నా ప్రభా సరైనటువంటి నా తల్లి దేవా మందుని ఎంపిక చేయడానికి అఖిల్కి మీ జ్ఞానం వివేకం దయచేయండి. ఊళ్ళో నా తల్లి దేవా వీళ్ళందరూ కూడా అక్కడ షాపులు తీసుకోవడానికి ఆ షాపులు మీరు అభివృద్ధి చేయండి. నీ ఎందుకు భయభక్తి గల బిడ్డలు ఎక్కడ ఉంటారో అక్కడ అభివృద్ధి దేవా నా ప్రభా అని మీరు చెప్పారు. దేవా అది మా జీవితం మేము నెరవేర్చారు. దేవా ఇక్కడ నా ప్రభా నీ బిడ్డలు ఉండడం ద్వారా మీరు ఎంతో ఆస్వాదించి అనేక ఆత్మలు పంపించారు. ఇంకా నూతన ఆత్మను పంపుతున్నందుకు నేను స్తుతిస్తున్నాను. ఎవరి బిడ్డలు లేఖన వాక్యంలో ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నందుకు నేను స్తుతిస్తూ మమ్మను మా ఆత్మను మీ చేతులకే సమర్పిస్తున్నా. యేసుక్రీస్తు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుండి 13 వరకు చదువుతున్నాము. యేసు బేతనీయలో కుష్టి రోగి అయిన సిమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు గుడ్డిని తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనముకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాడు. మరి దేవుడిచ్చిన జ్ఞానం కొలది నాకు వచ్చిన వరకు 2 మాటలు వాక్యం బోధించుటకు దేవుని సహాయం నిమిత్తమే ఒక 2 నిమిషాలు ప్రార్థించాను. గొప్ప దేవ, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ఎందుకు పనికిరానట్టున్నాను, ఏ అర్హత లేనట్టున్నాను, మరి ఎంత నిమిత్తమైతే ఈ రీతిగా మీరు ఇక్కడ నిలబెట్టారు నాకైతే తెలియదు. కానీ మరి నా తండ్రి అసలు చెప్పుటకు నేను ఏమాత్రం అర్హత లేని కాను. కానీ ప్రభావం మీరు నా నిమిత్తం అనిపిస్తుంది. చెప్పుచున్నది నేను కాదు, కానీ నా తండ్రి మీరు నాలో ఉండి మాట్లాడి మీరే మహిమను పొందుకున్నారు. ఆనాడు సల్మాన్ మహారాజుకు గొప్ప జ్ఞానం ఇచ్చిన తెలుస్తుంది. ఏ జ్ఞానం లేని నాకు నీ యొక్క జ్ఞానం చేత ఈ మాటలు బోధించడం నీ యొక్క సహాయం దయచేసి మీరు మహిమను పొందుకుంటారు. నన్ను నేను తగ్గించుకుంటూ నేను నామాన్ని గెలిచేసి నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామాన్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉంటున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు బేతనీయలో కుష్టి రోగి అయిన సిమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు తీసుకుని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనముకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసింది. బేతనీయ అనగా మరి అంజూరపు అంటే మరి అంజూరపు చెట్టు పచ్చని ఆకులతో ఉంటుంది, కానీ అది మాత్రము మరి కాయలైతే కాయలేదు. మరి కాయలు కాయనప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఆ యొక్క చెట్టుని ఫలించుటకు 3 సంవత్సరాలు తండ్రిని మొరబెట్టుకుంటాడు. మొరబెట్టుకున్నప్పుడు మరి తండ్రి సెలవేయగా ఆయన 3 సంవత్సరములు మరి ఎంతగానో దానికి ఎరువు వేసి నీరు పెట్టి మరి చాలా శ్రమ పడతాడు. శ్రమ పడినప్పుడు మరి ఆ యొక్క చెట్టులో ఎలాంటి ఫలితమో ప్రభువుకు కనబడలేదు. మరి కనబడినప్పుడు మరి తండ్రి అయిన దేవుడు ఆ యొక్క చెట్టుని నరికించమని ఆజ్ఞ ఇస్తాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి ప్రభు ఎంతగానో మరి బాధపడతాడు ఆ యొక్క చెట్టుని నరికించమన్నప్పుడు. మరి అదే రీతిగా మనల్ని తన చేతులతో నిర్మించుకొని తన జీవవాయువు మనలో ఊది నరుని జీవాత్మ చేసుకొని మరి దేవుడు ఎంతగానో మన నిమిత్తమై ఈ లోకంలో శ్రమ పడ్డాడు. మరి ఆ యొక్క అంజూరపు చెట్టు కూడా ఎంతో పచ్చని ఆకులతో ఉంటుంది. మరి పచ్చని ఆకులతో ఉన్నట్టుగా ఈ లోకంలో మనుషులైన మనము మరి ఎంతో మరి పై రూపానికి ఎంతో వినయంగా మరి మనము మనుషులకు కనబడతాము. మరి కనపడినప్పుడు కూడా మన యొక్క ఆత్మ స్వభావము ఎలా ఉంటుందో మరి ప్రభు అయిన యేసుక్రీస్తుకు తెలుసు. మరి మనము ఈ లోకంలో పాపంతో జీవించకుండానట్లు మరి మనము ఈ లోకంలో మన యొక్క హృదయము ఏ పాటిది ఎలాంటిది, మరి ఈ లోకం అనే శరీరాశ, నేత్రాశ,
జీవకుడము మనలో ఉంచుకొనకుండా వాటికి లోబడకుండా మరి మనము ఈ లోకంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు మరి తాను చేసిన మనుషులం కాబట్టి మరి ఆయన మనలో ఏదైతే ఇష్టపడతారో దాన్ని కలిగి మనం ఈ లోకంలో జీవించాలని కోరుకుంటున్నాము. మరి అంజూరపు చెట్టు వలె మరి మనము ఉండకూడనట్లు మరి నిత్యము ఆయన ఆ యొక్క చెట్టుని కొట్టివేయమని సెలవిస్తాడు. కాబట్టి మరి మనము కూడా మన యొక్క పాపములు, మన యొక్క దోషములు, మన యొక్క అపరాధములు మరి తండ్రి మనలో ఉన్నప్పటికీ మరి తండ్రి సెలవిస్తే మనము నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. మరి అలా వెళ్ళకుండా తను మన కొరకు ఎంతగానో వేదన పొంది మరి శ్రమ పొంది మరి మన నిమిత్తమై తన యొక్క విలువైన పరిశుద్ధమైన నిష్కలంకమైన నిర్దోషమైన తన యొక్క చివరి రక్తపు బొట్టు మన కొరకు ధారపోసి తన యొక్క రక్తంతో మనల్ని వెలపెట్టి కొన్నాడు గొప్ప దేవుడు. మరి మనము అలా విలువైన రక్తంలో మనకు ఉచితముగా ఆయన రక్షణనిచ్చాడు. ఆ యొక్క రక్తంలో మనకు ప్రయోజనముగా పెట్టి మరి మనం ఈ లోకంలో మన ఆత్మ స్వభావం ఎలా ఉంటుందో మనము పరిశీలన చేసుకొని మరి ఆ యొక్క అంజూరపు చెట్టు పచ్చని ఆకులతో ఉన్న రీతిగా కాకుండా మరి మనము ప్రభులో ఫలములు పొందే బిడ్డలుగా మనం ఉండాలని కోరుకుంటున్నాము. మరి అలాంటి స్వభావం మనం కలిగి ఈ లోకంలో మనము ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలను మరి పరిశుద్ధమైన జీవితంలో ఈ లోకంలో కలిగి జీవిస్తే మనము నిత్య నరకానికి వెళ్ళకూడనట్లు మరి తనకిష్టమైన మార్గంలో మనం నడిస్తే తనకిష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవించాలని కోరుకుంటున్నాం. మరి అదే రీతిగా శిశువులు కోపపడి ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చునే అనేది. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా నున్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దేనిని చేసెను. మరి ఈ స్త్రీ మిక్కిలి విలువైన గల అత్తరు ఆయన తల మీద పోసింది. మరి పోసినప్పుడు దేవుడు మరి ఎంతగానో ఆయన భూస్థాపన నిమిత్తము గొప్ప కార్యము చేసిందని దేవుడు ఎంతగానో ఆ స్త్రీని మరి కొనియాడుచున్నాడు. మరి శిశువులైతే ఇక్కడ చూసినట్లయితే శిశువులు ఈ మిక్కిలి విలువగల అత్తరు గొప్ప విలకమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా, ఈ నష్టము నీవెందుకు చేస్తున్నావని ఆమె మీద కోపపడింది. మరి కోపపడినప్పుడు దేవుడు ఎంతగానో తన యొక్క గొప్ప జ్ఞానం చేత ఆ యొక్క శిశువులకు ఈమె చేసినది గొప్ప కార్యం అని సెలవిస్తూ ఉంటున్నాడు. మరి సెలవిచ్చినప్పటికీ కూడా ఆయన నిమిత్తమే ఆ స్త్రీ ఎంతో గొప్ప కార్యం చేసిందని చెప్తూ ఉన్నాడు. మరి సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థము ప్రచురింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అని. మరి ఆమె చేసినది ఈ సువార్త ఆమె చేసిన గొప్ప కార్యము ఎక్కడైతే మరి ఈ యొక్క వాక్యము చెప్పిన ప్రతి చోట ఆమె జ్ఞాపకార్థము ఆమె చేసిన గొప్ప కార్యము కూడా మరి ప్రభువు అక్కడ ప్రచురింపబడాలన్న రీతిగా ఆమెని ప్రతి ఒక్కరూ జ్ఞాపకార్థం చేసుకుంటారు. మరి ఆమె చేసిన ఈ యొక్క గొప్ప కార్యము మరి ఎంతో విలువైనది. మరి ఆమె చేసిన రీతిగా మరి స్థిరమైనట్టు మనము కూడా మరి ప్రభు విషయంలో మరి అంత ఎక్కువ చేయలేకపోయినప్పటికీ మనకు తగిన జ్ఞానము కొలది, మనకున్న ఈ యొక్క ఆత్మ స్వభావం కొలది ప్రతి విషయంలో మంచి కార్యములు చేసి మరి దేవుణ్ణి ఇష్టమైన బిడ్డలుగా మనం దేవుణ్ణి గణపరిచే బిడ్డలుగా దేవుని కొరకు మరి మనము ప్రయాసపడే బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తే దేవుడు మరి మన పట్ల ఎంతగానో సంతోషించేవాడై ఉంటున్నాడు.
ఆయన చేసిన గొప్ప కార్యములు, సూచక్రియలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మరి వింత కార్యాలు, మరి మన జీవితంలో మనం ఎన్నో అనుభవించుకుంటూ మరి ఎన్నో మరి మన పట్ల చేయించుకున్న ప్రతి కార్యములకు మరి మనము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారమై ఉండబద్రమై ఉంటున్నాము. మరి ఆయన చేసినవన్నీ మన హృదయంలో మనం తలపూసుకోవచ్చు. మరి ఆయన బిడ్డలమైనట్టు మనము ఈ లోకంలో ఏ రీతిగా మరి మనము ఆయనకు మరి మనం విధేయత కలిగి ఉంటున్నాము, మనము పరిశీలన చేసుకొని మన యొక్క ఆత్మకు మనం బుద్ధి చెప్పుకొని మరి ఆయన యొక్క పరిశుద్ధమైన మాటలను వినిచి ఉంటున్నాము. కానీ మరి మన యొక్క హృదయంలో మనం ఎంతవరకు గ్రహించుకుంటున్నాం, ఆ యొక్క మాటల పట్ల మనం ఎంతవరకు బాధ్యత కలిగి జీవిస్తుంటున్నాము, మన యొక్క జీవితాలను మనం నడవలసిన మార్గములను సరిచేసుకొని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మరి ఆయన సొత్తుగా మనము ఈ లోకంలో మరి ఆయన మార్గంలో నడచాలని కోరుకుంటూ ఉంటున్నాము. మరి అదే రీతిగా మరి మనము దుష్టత్వం కలిగి లోకంలో జీవించకున్నట్లు మంచి కార్యం విషయమే మరి ఈ యొక్క స్త్రీ ఎంతో మంచి కార్యం చేసిందనే తండ్రి ఆ శిశువులకు చెప్తూ ఉంటున్నాడు. మరి మన విషయమై మరి మనము కూడా ఎలాంటి జీవితం ఈ లోకంలో జీవిస్తుంటున్నామంటే మరి మనము కూడా ఒక మంచి విషయమై ఈ లోకంలో చేస్తే దేవుడు మన పట్ల కూడా ఎంతో సంతోషించేవాడై ఉంటున్నాడు. మరి మనము ఈ లోకంలో జీవించిన నాళ్ళ పాటు కూడా మరి మనము మంచి కార్యములు చేస్తూ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఆయన సొత్తుగా మరి మనం ఆయన సేవలో వాడబడే బిడ్డలుగా మనం ఉంటే ఆయన మన పట్ల కూడా ఇంకా ఎంతో గొప్పగా సంతోషించి మన యొక్క జీవితాల్లో, మన యొక్క కుటుంబాల్లో, మన యొక్క పిల్లల పట్ల, మన యొక్క అవసరతల నిమిత్తము ఎంతగానో సహాయం చేసే దేవుడు అయి ఉంటున్నాడు మన తండ్రి. మరి మనము కూడా ఈ లోకంలో జీవించిన వాళ్ళ పాటు ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని కోరుకుంటూ ఉంటున్నాము. మరి అదే రీతిగా ఈ యొక్క 40 దినములు ఎంతగానో ప్రభు వేదనతో మరి దుఃఖంతో మన పట్ల విలపిస్తూ ఉంటున్నాడు. మరి తండ్రి సిలువలో పలికినట్టు 7 మాటలు కూడా ఎంతో శ్రేష్టమైనవి, అవి గొప్పవి. మరి మొదటి మాట అయితే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అని సెలవిచ్చిన రీతిగా మరి తండ్రి మన పట్ల ఎంతగానో తండ్రి అయిన దేవునికి మొరపెట్టుచు విజ్ఞాపన చేయుచు ఉంటున్నాడు. మరి మనం ఎంత పాపం చేసినప్పటికీ కూడా మరి తను ఏమాత్రము మనల్ని దూషింపక మరి ప్రతి విషయంలో తండ్రికి విజ్ఞాపన చేస్తూ మన పట్ల మరి ఎంతగానో తండ్రి చిత్తంలో నెరవేర్చటకు ఆయన ఈ లోకంలో శ్రమపడి వేదన పొంది మరి దుఃఖాకాంతుడై విలపిస్తూ మరి ఆ యొక్క 40 కొరడా దెబ్బలు కొడుతూ ఉంటే మరి ఎంతగా సొమ్మసిల్లినప్పటికీ మరి ఆయన నోరు తెరవక మౌని అయి బతుకు తేబడిన గొర్రె పిల్లవాడే ఉంటున్నాడు. మరి ఎందు నిమిత్తమైతే తండ్రి ఆ రీతిగా ఉంటున్నాడో మనకందరికీ తెలుసు. మన యొక్క దోషముల నిమిత్తము, మన యొక్క పాపముల నిమిత్తము, మన యొక్క అపరాధముల నిమిత్తము మరి తండ్రి ఎంతగానో విలపిస్తూ ఉంటున్నాడు. మరి మనము మన తండ్రికి మరలా సిలువ వేసే వారముగా ఉండక మరి మన యొక్క హృదయాలను ఇప్పటి నుండైనా మనం సరిచేసుకొని తండ్రి యొక్క చిత్త ప్రకారం మరి మనం జీవిస్తే తండ్రి మన పట్ల కూడా ఇంకా ఎంతో సంతోషించే దేవుడై ఉంటున్నాడు. ఆమెను జ్ఞాపకం చేసుకున్న రీతిగా ఆమె జ్ఞాపకార్థం ఎక్కడైతే ప్రకటింపబడుతూ ఉందో మరి మన యొక్క జీవితాలలో కూడా మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తే మన యొక్క జీవితాల పట్ల కూడా దేవుడు ఎంతగానో సంతోషించే దేవుడై ఉంటున్నాడు. మరి అదే రీతిగా అయ్యలారా అమ్మలారా నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవని సెలవిచ్చిన రీతిగా మరి ఈ లోకంలో మన పిల్లలు ఏ రీతిగా జీవిస్తుంటున్నారో మరి యవనస్తులను బట్టి ముఖ్యంగా మన యొక్క ఈ కుటుంబాల్లో యవనస్తులు ఉంటున్నారు. వారిని సరి చేసుకొని మరి తండ్రి యొక్క చిత్తంలో నడిపిస్తే కూడా మరి వాళ్ళకి ఇష్టమా ఇప్పుడు ఈ లోకానుసారమైన జీవితంలో పిల్లలు జీవించకున్నట్లు ప్రభువు దేవుని యొక్క శిక్షలో బోధలో మనం పిల్లల్ని పెంచితే దేవుడు వారి పట్ల కూడా ఎంతో సంతోషించే దేవుడై ఉంటున్నాడు. బిడ్డలు ఆయనకి ఇష్టమైన మార్గంలో జీవిస్తే మరి బిడ్డల పట్ల కూడా దేవుడు ఇంకా ఎంతో గొప్ప కార్యాలు చేసేవాడై ఉంటున్నాడు. మరి బిడ్డలు కూడా మనము పెంచవలసినట్టు మరి జ్ఞానం కూడా తండ్రిని అడిగితే తండ్రి మనకు ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. మరి బిడ్డల పట్ల కూడా మనం విధేయత కలిగి బిడ్డలు దేవునికి ఇష్టమైన మార్గంలో వారిని దారి తప్పిపోయినప్పటికీ కూడా మరి మనం తల్లులైనట్టు మనము బిడ్డలను సరిచేసే
బాధ్యత కూడా మన మీద ఉంది. మరి అదే రీతిగా దేవుడు సెలవిచ్చినప్పుడు కూడా బెత్తము వాడనే పిల్లలు తల్లిదండ్రికి విరోధులై ఉంటున్నారని సెలవిచ్చాడు తండ్రి. మరి మొక్కై వంగంది మానైన తర్వాత వంగనని కూడా సెలవిచ్చాడు తండ్రి. మరి అదే రీతిగా మన యొక్క పిల్లలను మరి ఎన్ని మార్లు గద్దించినప్పటికీ లోబడే పిల్లలుగా ఉండనప్పటికీ మనం బెత్తం వాడే అవసరత కూడా మనకు కలిగి ఉంటుంది. అలాంటి బాధ్యత కూడా మనం తీసుకోవాలి తల్లులైనట్టు మనం. మరి అదే రీతిగా బిడ్డలు చిన్ననాటి నుండే దేవుని యొక్క శిక్షలో బోధలో పెంచితే మరి బిడ్డలు ఇప్పుడు ఈ చిన్న వయసులోనే బిడ్డలు కంటత వాక్యాలు ఎంతగా చక్కగా వివరిస్తూ ఉంటున్నారంటే ఒక రీతిగా చెప్పుకోవాలంటే తల్లులు వారిని ఇక్కడికి పంపించినప్పుడు మరి ఆత్మీయమైన తల్లి కూడా బాధ్యత కలిగి వారికి మరి ప్రతిరోజు కంటత వాక్యం నేర్చుకొని రావాలని చెప్తూ ఉంటుంది. మరి బిడ్డలు అలాంటి ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మన పిల్లలు కూడా త్రోవ తప్పి మరి అపవాది యొక్క క్రియలకు లోబడకున్నట్లు తండ్రి యొక్క చిత్త ప్రకారము మరి బిడ్డలు నెరవేర్చే బిడ్డలుగా మనము ఆ యొక్క బిడ్డల్ని పెంచుకోవాలి. మరి అదే రీతిగా బిడ్డలు చక్కగా కంటత వాక్యాలు చెప్తూ ఉంటున్నారు. మన పిల్లలకు కూడా మరి మనం అదే రీతిగా పెంచుకోవాలని కోరుకుంటూ ఉంటున్నాం. మరి దేవుడు సెలవిచ్చిన రీతిగా నేను ఈ వాక్యంలో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే దయతో నన్ను క్షమించండి. దేవుడి యొక్క పరిశుద్ధమైన మాటలను దీవించి ఆశీర్వదించాను. జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ప్రతి సంఘంలో ఎన్ని సంఘాలు ఉంటే అన్ని సంఘాల్లో ప్రపంచం అంతటా ఈమె టాపిక్ ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇదే మరుసటి ఆదివారం నుంచి ఇవాళ ఇంకా స్త్రీల కుటుంబంలో చాలా మంది స్త్రీలు కూడా చెప్తారు. ఎంత ధన్యత చూడండి. అంటే మనం మంచి పని చేసినామా చెడ్డ పని చేసినామా, అదే మంచి పని చేస్తే ఆ మంచి పని ఎప్పటికైనా మన జీవితానికి మేలుకరంగా ఉంటుంది. ఎప్పటికైనా ఎన్ని రోజులకైనా. ఈరోజు మేము అదే స్టోన్ వేయడానికి పోతే ఆశ వాళ్ళ మమ్మీ అంటుంది ఒకప్పుడు అసలు అక్క ఎంత ఫేమస్ కర్నూలులో గుడికి పోయిన తర్వాత మనమంతా అక్క వాడుకోవడానికి మనకు అవకాశం లేదు, ఈరోజు వచ్చింది సిస్టరు అని ఎంత సంతోషపడి అందరితో చెప్తా ఉంది. అంటే అది ఎందుకన్నారు వాళ్ళు వాక్యం అప్పుడు విన్నారు కాబట్టి. వినకపోతే అక్కడ 35 సంవత్సరం బాగా వాడుకున్నాను నేను కర్నూలులో ప్రతి సంఘం లిటిలో ఇప్పుడు వస్తున్నారా సిస్టర్ అంటే వస్తున్నా వాక్యం చెప్తున్నా పోతున్నా. మా అన్న ఇంట్లో కానీ చెల్లి ఇంట్లో కానీ ఎక్కడ స్టే చేయడం, వాక్యం చెప్పడం, ప్లాన్ చేయడం, పోవడం. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా మనం ఏ మంచి పని చేసినా 30 ఏళ్ళ కాదు 40 ఏళ్ళ కన్నా ఖచ్చితంగా దేవుడు మన పక్షంగా మాట్లాడుతూ సహాయం చేస్తాడు. కానీ ఏదో ఒక విధానం అక్కడ అంతమంది సేవకులు ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, బిషప్లు ఉన్నారు. నన్ను పిలిచిన అవసరమే లేదు. కానీ దేవుడు ఆమెకు ప్రేరేపణ ఇచ్చి నేను కూడా ప్రేరేపణ పోతే చికామణ అంకుల్ ఇల్లు దర్శించడం జరిగింది. తర్వాత డాక్టర్ బాబు ఇంట్లో వాక్యం చెప్పి 2 చోట్ల వాక్యం చెప్పి దేవుని కృప. సరే మీరందరూ కూడా బాగా ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థననే నన్ను బలపరుస్తుంది. అంతకు మించి ఏం లేదు. నేను అదే చెప్తున్నాను. దేవుడు ఇలాగ వాడుకుంటున్నాడంటే ప్రార్థన వెనకాల చాలా మంది ప్లాన్ చేస్తున్నారమ్మా. అక్కడ చంద్రరామ్ గారు కూడా దేవుడికి మహిమకరంగా ఈ సంఘం కూడా అలాగ వాడబడాలని చెప్తున్నాను. నేను ప్రతిరోజు మాకు ప్రార్థన, చాలా సంఘాల్లో రోజు ప్రార్థన లేదు, మీరు కూడా అలాగ పెట్టుకోండి సంఘం పట్టిన తర్వాత అని చెప్పారు. సరే వచ్చే వారము షాదూన్